సంక్రాంతి పండుగ పూర్తయింది. సినిమాల సందడి అంతా కూడా మొత్తం చూసేసాం. అన్ని సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఒక్కో సినిమా ఒక్కో రేంజ్లో ఉంది, ఒక్కో దగ్గర ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఫిలిం సంబంధించి అనేక ట్రేడ్గా జరుగుతూ ఉంటుంది వ్యవహారం. దానిలో ముఖ్యంగా బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి ఒక లెక్క ఉంటే, ప్రొడక్షన్ సైడ్ ఇంకో లెక్క ఉంటుంది, అలాగే ఫిలిం క్రిటిక్స్ సైడ్ ఇంకో లెక్క ఉంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో లెక్క ఉంటుంది. ఇలాగ ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంత కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎవరెవరు ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమాని ముందుగా ఉందని, ఒక్కో సినిమా చివరిగా ఉందని, ఒక్కో సినిమా ఇలా ఉండిందని చెప్తున్నారు. కానీ నిజానికి మాట్లాడితే ఈ సంవత్సరం విడుదలైన 5 సినిమాలు కూడా చాలా డిఫరెంట్ యాంగిల్లో రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి గారు చాలా బ్రేక్ తీసుకొని ఆయన పాత మేనియా అంతా కూడా చూపించే ఒక క్రమంలో తీసేసాడని చెప్పాలి. దానికి తోడు వెంకటేష్ గారు కూడా తోడయ్యారు. 8 సినిమాలు వరుస విజయాలు సాధించిన అనిల్ రావుపూడి 9వ విజయంగా మెగాస్టార్ అండ్ వెంకటేష్ గారిని భుజాల మీద ఎక్కించుకొని పెద్ద విజయాన్ని తీసేసుకున్నారు. అది ఎలాగంటే ట్రేడ్ పరంగా తీసుకోవచ్చు, స్టార్స్ ప్రకారంగా తీసుకోవచ్చు, కలెక్షన్స్ ప్రకారంగా తీసుకోవచ్చు. ఇలా ఎన్ని రకాలుగా తీసుకున్నా కూడా అది చాలా మంచి ప్లేస్లో ఉండింది. ఇంకో పక్క ఫిలిం క్రిటిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసిన సినిమా అని చెప్పేసి మనశంకర వరప్రసాద్ని మెచ్చుకోవటం మనందరం కూడా చూసాం. అలాగే ఎవరికి ఏ ప్రమేయం లేదు, అలాగా వచ్చేసింది సరదాగా అనుకున్నాము. అలాగా వచ్చిన ఆ సినిమా మాత్రం మార్కెట్లో ఒక డివైడ్ ట్యాక్తో స్టార్ట్ అయింది. చివరికి మంచి కలెక్షన్ని రాబట్టుకోవటం స్టార్ట్ చేసింది. పండగ అవటం నిజంగా కూడా ఒక అడ్వాంటేజ్ లాగానే తీసుకోవాలి ఇట్లాంటి సినిమాలని. ఒకవేళ డివైడ్ ట్యాక్ వచ్చినా సరే కొంతమంది హీరోలకు మాత్రమే అంత శక్తి ఉంటుంది. ప్రేక్షకులను థియేటర్కి తీసుకొచ్చేసి అది హిట్ ఫ్లాపు, బాగుంది బాగాలేదనే సంబంధం లేకుండా వాళ్ళని థియేటర్కి తీసుకొచ్చే బాధ్యత మాత్రం కొంతమంది హీరోలు ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా టాప్ 10 లిస్టులో ఉంటారు ప్రభాస్. అందుకనే నేషనల్ వైడ్గా కూడా ఆయన సినిమాకి 3 మిలియన్ల టికెట్లు తెగాయి. మారుతి గారు చాలా కష్టపడ్డారు, 3 సంవత్సరాల సినిమా తీశారు. దానికి చాలామందికి నచ్చవచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు, తప్పేం లేదు. కానీ వీళ్ళు మొదటి విడుదల చేసిన సినిమా కంటే కూడా రెండోసారి 2 రోజుల తర్వాత యాడ్ చేసిన క్లిప్స్తో వచ్చిన సినిమాకి చాలా మంచి అప్లాజ్ వస్తుంది. అదైతే మాత్రం మనందరం ఒప్పుకొని తీరాలి. డెఫినెట్గా ఆ సినిమా సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పాలి. ఇదంతా కూడా నేను చెప్తుంది నెంబర్స్ పాయింట్ ప్రకారంగా. నెంబర్స్ అంటే ఫైనాన్షియల్గా కానీ, డబ్బుల పరంగా, ఎవరెవరు థియేటర్లకు వచ్చే టికెట్స్ పరంగా కానీ నేను చెప్తున్న మాటలు ఇవి. ఇకపోతే 3వ సినిమా కింద కొట్టేశాడు ఒక మంచి హిట్ని నవీన్ పొలిశెట్టి. చాలా కాలం లేట్గా అలా వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించిన ఒక మంచి లైన్స్, సింగిల్ లైన్స్లో రాయటంలో నవీన్ పొలిశెట్టిని మించిన వాడు లేడు. ఆయన రాసుకున్నాడా, వాళ్ళ టీంతో రాసుకున్నాడా, మొత్తానికి రైటింగ్ టీంలో కూడా నవీన్ పొలిశెట్టి ఉండటంతో ఆ సినిమాకు కూడా ఒక క్రేజ్ అయితే వచ్చింది. విడుదలైన రోజు నుంచే కూడా ఒక మంచి ఊపు తీసుకొచ్చిన సినిమా అయితే అనగనగా ఒక రాజు అని చెప్పాలి. ఈ సంక్రాంతిలో క్లీన్ విన్నర్, 100% క్లీన్ మార్కులు పడ్డాయి విన్నరు అనగనగా ఒక రాజు. ఇకపోతే 4వ సినిమాకి వచ్చిన సినిమా నారీ నడుమం రారి. ఈ సినిమా నిజంగా చాలా అసలు మిగతా అన్ని సినిమాలతో కంపేర్ చేసుకోలేం, కానీ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన రైటింగ్, పర్ఫార్మెన్సెస్ అందరూ లోకల్ టాలెంట్తో ఉన్న ఆర్టిస్టులు నెంబర్ 1గా చేశారు. మామూలుగా లేదు సినిమా. అదైతే 100% చెప్పుకోవచ్చు. గతంలో సామాజిక వర్గమైన సినిమా అంటూ ఒక పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు రామబ్రాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా అనిల్ సుంకర గారు నిర్మించారు. ఈ సినిమాకి మాత్రం క్లీన్, చూసిన వాళ్ళు 100కి 100% క్లీన్ హిట్ అని చెప్పేసి చెప్పచ్చు. ఇక 5వ సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా కూడా చాలా కూల్గా ఒక చిన్న పాయింట్ తీసుకొని ఆ చిన్న పాయింట్ చుట్టూ లేయర్స్ అల్లుకొని మాస్ మహారాజా అనే ఒక షర్టుని తీసేసి రవితేజగా వచ్చి ఒక భర్తగా ఉంటే ఎలా ఉన్నాడు, లవర్ బాయ్గా ఉంటే ఎలా ఉన్నాడు అనే ఒక పాయింట్ తీసేసుకొని ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా తీసిన సినిమానే భర్త మహాశైలకు విజ్ఞప్తి. తిరుమల కిషోర్ చేసిన ఈ సినిమా కూడా చాలా బాగుండింది. నేను అందుకనే ఈ సినిమాలన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటింగ్ ఇచ్చి అన్ని సినిమాలను చూసి అన్నిటికీ రివ్యూ ఇచ్చాను. డెఫినెట్గా ఆ రివ్యూలన్నీ కూడా కరెక్ట్, 100% నేను ఆ మాట మీద నించుని ఉంటున్నాను. దేనికంటే కొన్ని సినిమాలు రకరకాలుగా ఉంటాయని ముందే చెప్పాను. ఇలాగా ఇన్ని రకాలుగా ఉండటంతో కొన్ని థియేటర్స్ దొరకట్లా. కొన్ని ఆఖరిలో వచ్చిన సినిమా నారీ నడుమం రారి, దానికైతే ఈవినింగ్ షోస్ ఇచ్చారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒక్కొక్క షో పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే థియేటర్స్లో కనుక జనాలు తగ్గుతారో ఆ థియేటర్స్కి మళ్ళీ వెళ్ళి కూర్చుంటాయి. అంటే ఈ నెల మొత్తం కూడా ఈ 5 సినిమాలు ఆడుతూనే ఉంటాయి. దాదాపుగా ఎవరికి బ్రేక్ రాకుండా, కొత్త సినిమా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళు మాత్రమే ఈ 5 సినిమాల వాళ్ళు పుల్ చేయగలరు. అంత స్టామినా ఈ 5 సినిమాలకి ఉండింది. ఇకపోతే నెంబర్ 1 రోజులో నిల్చున్న సినిమా ఏంటంటే 100% మనశంకర వరప్రసాద్.
నెక్స్ట్ నా ప్రకారంగా అయితే కనుక రెండో సినిమాగా ఉన్న సినిమా నారీ నారీ నడుమ మురారి, మూడో సినిమా అనగనగా ఒక రాజు, నాలుగో సినిమా ది రాజాసాబ్, ఐదో సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇది ఒక ఆర్డర్ ప్రకారం నేను అనుకున్నాను. దేనికంటే ఈ కరెక్ట్గానే ఇదే కరెక్ట్ అని చెప్పి నేను చెప్పట్లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. నేను చూసిన విధానంగా అయితే యాక్చువల్లీ మనం ర్యాంకులు తీసుకుంటే కనుక 1వ ర్యాంకు 4గురికి వస్తుంది, 2వ ర్యాంకు 2కి వస్తుంది. అట్లాగా లెక్కేసుకుంటే కనుక నెంబర్ 1 సినిమా అయితే మనశంకర వరప్రసాద్, నెంబర్ 2 సినిమా అయితే అనగనగా ఒక రాజు, నెంబర్ 3 రేంజ్లోకి అన్ని సినిమాలు ఈక్వల్గానే ఉన్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి అయి ఉండొచ్చు, నారీ నారీ నడుమ మురారి అయి ఉండొచ్చు, ది రాజాసాబ్ అయి ఉండొచ్చు. ఎన్ని సినిమాలు కూడా చక్కగా ఎంటర్టైన్ చేస్తాయి ఏదో రకంగా. అన్నిటికంటే బాగా డివైడ్ టాక్ వచ్చిన సినిమా మాత్రం ది రాజాసాబ్ అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా అది నించొని ఈ రోజున ప్రభంజనం సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఎనీవేస్, పొంగల్కి వచ్చిన అన్ని సినిమాలు కూడా నిజంగా పొంగల్ సినిమాల్లానే ఉన్నాయి. ఇవన్నీ కూడా 2 సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యి మిగతా 3 సినిమాలు కనుక తర్వాత వచ్చినట్టయితే చాలా పెద్ద మనీని ఇండస్ట్రీ తీసుకునేది. అన్ఫార్చునేట్లీ టికెట్లన్నీ కూడా డివైడ్ చేసుకున్నాయి, అది కొంచెం బాధాకరం. కానీ మిగతా విషయాల్లో అన్నింటిలో కూడా క్లీన్ సక్సెస్ అన్ని సినిమాలు కూడా. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. టాక్ తెలుగు యూట్యూబ్ ద్వారా ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను. నేను మీ శివ మల్లాల. హ్యాపీ పొంగల్.